అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. చూడండి ఫ్రెండ్స్, ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటున్నామో మేము చూపిస్తారండి. మా అక్క వాళ్ళు కూరగాయలు కట్ చేస్తున్నారు, మా చెల్లె కూర్చొని పొంకణాలు కోరుతుంది, మా మర్దలు టమాటా కోస్తుంది. మేము చాలా అంటే చాలా హ్యాపీగా చేసుకుంటామండి. ప్రతి ఇయర్ కూడా మీరు కూడా మాలాగే చేసుకోవాలని అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎవరి పనిలో వాళ్ళు లీనమైపోయారండి. నన్ను అందరూ తిడుతున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి ఏ పని చేత కాదు అనేసి వీడియోలు తీసుకుంటూ ఉంటుంది అనేసి అంటున్నారు. ఇంకో చూడండి, మా గ్యాంగ్ లీడర్ వచ్చింది, మా పెద్దక్క. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. మేమందరం ఇలా కలిసి వంటలు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తామండి మేము. చూడండి ఫ్రెండ్స్, మా ఇంకో అక్క పల్లీలు వేయించుతుంది, జ్యోతక్క. మా ఇద్దరు అక్కలు ఆలుగడ్డ కుర్మా చేస్తున్నారండి. నేను కూడా ఏదో ఒక కర్రీ చేయాలి కదా అనేసి మా చెల్లె సాంబార్ చేస్తుంది. హాయ్ చెప్తుంది, చూడండి ఎలా చెప్తుందో, హాయ్ అనుకుంటా. మా చెల్లి అక్క నేను కూడా ఒక పని చేస్తాను అనేసి బగారా రైస్ వండుతుందండి తను కూడా. మా చెల్లి ఇంకో పని కూడా చేసిందండి. అదేంటంటే తనే స్వయంగా పచ్చి దోసకాయ పచ్చడి చేసింది, సూపర్ ఉందని చెప్తుందండి. ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు కదా అనేసి మంచిగా కబుర్లు చేసుకుంటున్నారు. మాకేమో మీరు ముచ్చట్లు పెట్టుకోండి, నేను ఇంటికి పోయేసి వస్తా అనేసి పోతుంది, మంచిగా చిన్నగా జారుకుంది. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఏదో ఒక పని చేస్తారు కదా, నేను కూడా ఏదో ఒక పని చేయకపోతే బాగోదు అనేసి నేను ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను. మా మంగ నా పక్కన కూర్చొని ఎలా చేయాలో చెప్తుంది. మా వాళ్ళేమో నేను వంట చేస్తున్నా అనేసి భయపడుతున్నారు, మేము తినమా అనేసి అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, మన వాళ్ళు వంటలు చేసి చాలా కష్టపడుతున్నారు కదా, అందుకే అనేసి మా మంగ వాటర్ మిలన్ తెస్తే కట్ చేస్తున్నానండి అందరికి ఇవ్వడం కోసం అనేసి. నేను వాటర్ మిలన్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. మన పెద్దక్క వచ్చింది టైగర్, అందరికీ ఇవ్వాలనేసి తీసుకెళ్తుంది వాటర్ మిలన్. కానీ మన వాళ్ళు చూడండి ఎంత బిజీగా ఉన్నారో తీసుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు నా మీద జాలిపడి ఒక్కటి పని చెప్పారండి నాకు. అదేంటంటే మజ్జిగలోకి క్యారెట్ తురుము అనేసి నాకు ఒక్క పని అప్పచెప్పారు. మొత్తానికైతే మా వాళ్ళు చాలా కష్టపడి వంటలు చేశారండి. ఇలా అందరం కలిసి చేసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయో కర్రీస్ చూపిస్తారండి. కలర్ఫుల్గా ఉంది కదా, బగారా రైస్, సాంబార్, ఇది వచ్చేసి పప్పు టమాటా, పచ్చి దోసకాయ పచ్చడి, ఇది ఆలుగడ్డ కుర్మా, ఇది గుత్తి వంకాయ కర్రీ, ఇది ఇంకా ఏమున్నాయండి, ఇవి బాల్స్. వంటలు రెడీ అయ్యే వరకు ఈవినింగ్ అయిందండి. ఇక మన వాళ్ళు అలసిపోయారనేసి టీ తాగుతున్నారు. చూడండి నిమ్మలంగా కూర్చొని. చూడండి, మా మమ్మీ ఒక్కతి మెట్ల మీద కూర్చొని టీ తాగుతుంది. చూస్తారు కదా మా వంటలు, మీరు కూడా మాలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఓకే, బాయ్.